నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ తన అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించారు. ఓవైపు తన కొత్త సినిమాను ప్రకటిస్తూనే మరోవైపు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తన తండ్రి సలీం ఖాన్ క్షేమంగా ఇంటికి చేరిన విషయాన్ని పంచుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఓ భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్లు సల్మాన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఏప్రిల్ నుంచి దిల్ రాజు, వంశీ పైడిపల్లితో కలిసి దిల్ దిమాగ్ జిగర్తో వస్తున్నా అంటూ తన కొత్త సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించినప్పటికీ ఇది ఓ భారీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పలు లొకేషన్లలో విస్తృతంగా షూటింగ్ జరపాలని మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను 2027 ఈద్ నాటికి రిలీజ్ చేసే అవకాశాలున్నాయని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మాతృభూమి అనే యుద్ధ నేపథ్య చిత్రంలో నటిస్తూ ఉన్నారు. అపూర్వ లఖ్యా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చిత్రాంగద సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఆయన మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన సికిందర్ తో ప్రేక్షకుల్ని పలకరించారు. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే ఈద్ పండుగ సందర్భంగా సల్మాన్ తన తండ్రి సలీం ఖాన్ ను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సలీం ఖాన్ ను వీల్ చైర్ లో తన గెలాక్సీ అపార్ట్మెంట్ బాల్కనీలోకి తీసుకొచ్చి అభిమానులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ ఈద్ ముబారక్, మీ ఆశీస్సులకు ధన్యవాదాలు, నాన్న ఇంటికి వచ్చేశారు అని సల్మాన్ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా సల్మాన్ కుటుంబ సభ్యులందరూ ఆయన వెంట ఉన్నారు. రచయిత జావేద్ అఖ్తర్తో కలిసి సలీం జావేద్ ద్వయంగా షోలే, దీవార్, జంజీర్, డాన్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సలీం ఖాన్ కథ అందించిన విషయం తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.